క్షిపణి మోడీ కారు వద్దకు రాగానే అది అకస్మాత్తుగా తన దిశను మార్చుకుంటుంది. క్షిపణి గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఎందుకు జరిగింది? ఈరోజు నేను 3D యానిమేషన్ ద్వారా ప్రమాదకరమైన భద్రతా పోలికను ప్రదర్శిస్తాను. ఒకవైపు భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ, మరోవైపు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన నెలవారీ జీతం సుమారు 40,000 ముఖేష్ అంబానీ కేవలం 4 నుండి 5 సెకన్లలో 40,000 సంపాదిస్తారు. ముఖేష్ అంబానీకి మెర్సిడెస్ బెంజ్ S680 గార్డ్ 10,000 కారు మరియు దాని ముందు మోడీ కారు మెర్సిడెస్ మేబాచ్ S650 గార్డ్ 12,100 కాలు ఉన్నాయి. రెండు వాహనాలు బుల్లెట్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్ మరియు అధిక స్థాయి ఆర్మర్డ్ ప్రొటెక్షన్తో వస్తాయి. ఈ వాహనాల భద్రతను పరీక్షించడానికి మా వద్ద 3 ఆయుధాలు ఉన్నాయి. మొదట AK-47, తర్వాత RPG లాంచర్ మరియు అత్యంత ప్రమాదకరమైన FGM-148 జావెలిన్ క్షిపణి. ఇది పెద్ద ట్యాంకులను కూడా నాశనం చేయగలదు. ఇప్పుడు ఈ 3 ఆయుధాలను వాహనాలపై పరీక్షించినప్పుడు వాహనాలకు ఏమి జరుగుతుంది? అందులో ఉన్నవారు ఎంత సురక్షితంగా ఉంటారు? ఉగ్రవాది తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుగా ముఖేష్ అంబానీ కారుపై AK-47ని కాల్చాడు. బుల్లెట్ కారు గజును తాకి నేరుగా నేలపై పడింది. ముఖేష్ అంబానీ కారు గజు కేవలం 4 అంగుళాల మందం మాత్రమే ఉన్నందున గజుపై స్వల్ప గుర్తు మాత్రమే మిగిలి ఉంది. అంతే. ఈ కారు తలుపులను విడిగా చూస్తే అవి దాదాపు 5 నుండి 6 అంగుళాల మందం కలిగి ఉంటాయి మరియు ప్రతి తలుపు దాదాపు 250 కిలోల బరువు కలిగి ఉంటుంది మరియు హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతుంది. బటన్ ప్రెస్ స్వయంచాలకంగా తెరుచుకుంటుంది. కాబట్టి కలవైన బూలమదా గగులి RPG లాంచర్ని గిరిపెట్టాడు. RPG కారును ఢీకొట్టడంతో అది తీవ్రంగా పేలిపోయింది. పెద్ద డెంట్ మిగిలిపోయింది. కాని అప్పుడూ కూడా లోపల కూర్చున్న ముఖేష్ అంబానీకి పెద్ద శబ్దం మాత్రమే వినిపించింది మరియు మరేమీ జరగలేదు. అతను లోపల పూర్తిగా సురక్షితంగా ఉన్నాడు. ఎందుకంటే కారులో ఆర్మర్ ప్లేటింగ్ ఉంది. కారు పైభాగాన్ని తీసివేస్తే అది దాదాపు 5 నుండి 6 అంగుళాల మందముంటుంది. ఆర్మర్ ప్లేట్ను రీన్ఫోర్స్డ్ స్టీల్, అధిక నాణ్యత ఉక్కు మరియు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో ఉపయోగించే మిశ్రమ పదార్థాన్ని పొరలుగా వేయడం ద్వారా తయారు చేస్తారు. ఇవి చూసిన ఉగ్రవాది ఏమాత్రం సమయం వృధా చేయకుండా తన అత్యంత ప్రమాదకరమైన ఆయుధమైన FGM-41 జావెలిన్ క్షిపణిని ముఖేష్ అంబానీ కారుపై నేరుగా ప్రయోగించాడు. ఈ క్షిపణి కారుపై ప్రభావాన్ని మనం అర్థం చేసుకునే ముందు FGM-148 జావెలిన్ క్షిపణి యుద్ధ ట్యాంకులను కూడా పూర్తిగా నాశనం చేయగల ప్రమాదకరమైన ఆయుధమని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ క్షిపణి ముఖేష్ అంబానీ కారును ఢీకొట్టిన వెంటనే అది శక్తివంతమైన పేలుడుకు కారణమవుతుంది. కారును తీవ్రంగా దెబ్బతీస్తుంది. అయితే కారులోని అన్ని ఎయిర్బ్యాగ్లు విస్తరించి పేలుడి యొక్క పూర్తి ప్రభావాన్ని గ్రహిస్తాయి. కాబట్టి ముఖేష్ అంబానీ క్షేమంగా ఉన్నాడు. ముఖేష్ అంబానీ పూర్తిగా సురక్షితంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఆయుధాలు మోడీ కారుపై ఎలాంటి ప్రభావం చూపుతాయని మీరు అనుకుంటున్నారో? ఉగ్రవాది మోడీ కారుపై AK-47ని పేల్చినప్పుడు కారు క్షేమంగా ఉంది. అతను RPG లాంచర్ను పేల్చినప్పుడు కూడా కారు క్షేమంగా ఉంది. కోపంతో ఉన్న ఉగ్రవాది జావెలిన్ క్షిపణిని తీసుకొని నేరుగా మోడీ కారుపైకి ప్రయోగిస్తాడు. క్షిపణి మోడీ కారును సమీపించగానే అది అకస్మాత్తుగా దిశను మారుస్తుంది. క్షిపణి గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఎందుకు జరిగింది? కాబట్టి నేను మీకు చెప్పాలి. మోడీ వాహనాలతో పాటు మొత్తం SPG కాన్వాయ్ కూడా ఉంటుంది. ఇందులో భారీ జామర్లు అమర్చబడిన వాహనాలు కూడా ఉన్నాయి. ఈ జామర్లు క్షిపణి సిగ్నల్ను అడ్డుకుంటాయి. దీనివల్ల క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించడానికి బదులుగా అకస్మాత్తుగా దిశను మారుస్తుంది. దాని అసలు లక్ష్యాన్ని కోల్పోతుంది. మోడీ పూర్తిగా సురక్షితంగా ఉంటాడు. రెండిటి భద్రత చాలా ఖరీదైనది. భద్రత పరంగా మోడీ భద్రతకు రోజుకు సుమారు 90 లక్షలు ఖర్చవుతుంది. అయితే ముఖేష్ అంబానీ భద్రతకు సుమారు 50,000 ఖర్చవుతుందని నివేదించబడింది. అయితే మా పరిశోధన ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చూపిస్తుంది. రోజుకు సుమారు 90 లక్షలు. చివర్గా మీకు ఈ 3D సమాచార వీడియో ఎలా నచ్చింది? మీరు ఇతర అంశాలపై వీడియోలు కావాలనుకుంటే దయచేసి వాక్యాలలో మాకు తెలియజేయండి. మరియు మీరు ఈ 3D వీడియోను ఇంకా చూడకపోతే త్వరగా చూడండి.